ఎగ్జిబిట్లో అంతా ఐక్యంగా ఉంటారు. ఐక్యంగా కొద్దిగా అసంభవం. ఐక్యంగా మాకు ఆ ఇద్దరుంటే చాలు. ఓకే, ఇద్దరుంటే అదే 70 నుంచి 80% వ్యాపారాలు ఇద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు ఆపితే ఇంకే నిర్మాతలు పిక్చర్ విడుదల చేయాలంటే బడ్జెట్ సరిపోదు. వాళ్ళ ద్వారానే పిక్చర్ బడ్జెట్ని బట్టి 50 కోట్ల 40 కోట్ల అడ్వాన్స్ ఇవ్వడం. కానీ వాళ్ళ మా అంతా చిన్న చిన్న కలిపితే ఒక 10-15 కోట్లు అయితే అంతకంటే ఎక్కువ కావు. వాళ్ళిద్దరు కనుక వేస్తుంటే మేము వాళ్ళకంటే 3 times ఎస్ఎంటే రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు మనగడ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి. వాళ్ళు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి 100% మేము అందరం చిన్న థియేటర్లో అందరం సింగిల్ థియేటర్ నడుపుకున్న అందరం వారి కట్టుబడి ఉంటాం. వారిను అంటే మేము చేయగలిగేది ఏం లేదు. అందుకనే మా నిర్మాత అన్నలకు మేము కోరుకునేది రిక్వెస్ట్గా మమ్మల్ని కూడా కొంతకాలం ఉండాలంటే మాకు కొంత షేర్ చేయండి. వచ్చినప్పుడు 50 లక్షలు మీరే తీసుకుపోతారు. ఆ 50,000 చేసినప్పుడు 25,000 అంటే మాకు కరెంట్ బిల్లు శాలరీస్ కూడా రావట్లేవు. ఏప్రిల్ నెలలో ఇప్పుడే చెప్పిన మీకు 1,50,000 నష్టం జరిగిందని. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఫెసిలిటీస్ బాగుంటాయి కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తున్నాము. అదే సింగిల్ థియేటర్స్కి వచ్చేతలకి ఫెసిలిటీస్ ఆ మేరకు ఉండవు అనేది వాళ్ళు బలంగా చెప్తున్నమాట. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తా సార్. అంటే గతంలో ఉండేది యాక్చువల్ ఇప్పుడు చెప్తున్న ఛాలెంజ్ చేయండి. మీరు ఒకటే థియేటర్ తీసుకోండి, మా సుదర్శన్ తీసుకోండి, మిర్యాలగూడ నా థియేటర్ తీసుకోండి, పక్కన మల్టీప్లెక్స్ తీసుకోండి. దేంట్లో గ్రాస్ ఎక్కువ వచ్చింది తీయండి. నా దగ్గర 40 లక్షలు గ్రాస్ వస్తే నేను 39 లక్షలు షేర్ ఇచ్చినాను సినిమాకు. ఆ పక్కన మల్టీప్లెక్స్ ఆయన 40 లక్షలు కదా, 38 వచ్చింది. కానీ ఆయన షేర్ ఇచ్చింది 16 lakhs పర్సెంటేజ్. ఫిగర్స్ వాళ్ళకి తెలియదు. తెలుసు, మమ్మల్ని దెబ్బతీస్తేందుకో ఏందో తెలియదు. వాళ్ళకేం పర్సెంటేజ్ ఇస్తారు, మాకేమో రెండుకి ఆడతారు. సరే, వాళ్ళకి ఇచ్చేంత పర్సెంటేజ్ కొంత తగ్గించి ఇచ్చినా మేము థియేటర్ కరెంట్ బిల్లు శాలరీస్ అంటే అవి కార్పొరేట్ సంస్థలు, వాళ్ళ దగ్గర నోరు తెరిచి ఏం చేయలేరు. మిర్యాలగూడ సూర్యాపేట లాంటి సెంటర్ మిమ్మల్ని అంటే డివైడ్ అండ్ రూల్ చేయొచ్చు. సో డివైడ్ అండ్ రూల్ చేయొచ్చు కాబట్టి ఆ అధికారాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు అక్కడ ఏమైందంటే హైదరాబాద్ లాంటి ఊళ్ళో ఐనాక్స్ అనో పీవీఆర్ అనో ఇంకెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణ మిర్యాలగూడ సూర్యాపేట కోదాడ తీసుకుంటే మా లోకల్ ఓనర్సే వాళ్ళు పాపం పర్సంటేజ్కి వేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా వర్కౌట్ కావట్లేవు. ఎందుకంటే షోస్ పడతలేవు, సినిమాలు కంటెంట్ లేక కొంత ఇబ్బంది కూడా అవుతుంది. ఇంకా రకరకాల ఇబ్బందులు కర్నూలుకి ఎన్ని షాపాలు ఉన్నట్టు మాకు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఈ లోపల ఎవడో వ్యాపారం వచ్చి నా మిస్సెస్కో మా అబ్బాయికో మీ థియేటర్ ఇచ్చేస్తే ఫంక్షన్కి ఇస్తే నేను 4 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అంటే నాకు ఇట్లా చూస్తే నష్టాలు పోను, లక్షన్నర కూడా రావట్లేదు. కాబట్టి వాళ్ళని 1 year సంజాయిస్తా. ఈ ప్యాషన్ని నిలబెట్టుకోవాలంటే ఇంట్లో అంటే మీ తర్వాత తరంతో వాళ్ళతో కూడా మీరు పోటాడాల్సి వస్తుంది. మొన్న అన్న ఇక నాకు విసిగిపోయిన ఏదన్నా కమర్షియల్ చేసుకో అంటే వద్దు డాడీ, మీరు 2 రోజులు థియేటర్ ఉంటుందిలేండి అని అంటారు. అంటే వేరే ఆదాయం ఉంది కాబట్టి మనకు కొనసాగుతుంది. ఇప్పుడు 1,50,000 నష్టం వచ్చినా శాలరీస్ అన్ని ఇచ్చుకొని చేసుకుంటే నష్టమైంది అది. కాబట్టి మీకు అది ఇష్టం, మీరు 76 నుంచి 40,000 నుంచి ఫీల్ ఉన్నారు, ఉండండి. మీరు మీకు ఓపిక 2 రోజులు నడవనియండి, నష్టం గురించి మర్చిపోండి డాడీ, మనం ఇంటి ఖర్చులు నేను చూసుకుంటా అంటారు. ఇంకోటి అండి, ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే మీ అంతటి మీరే నా థియేటర్లో వేయండి, ఇదిగోండి 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తాం, 30 లక్షలు అడ్వాన్స్ ఇస్తామని ఎగబడి వెళ్తున్నారు. ఇది వాస్తవమే, 100% కరెక్ట్. ఎందుకంటే ఆ సినిమా థియేటర్ మీది, డబ్బు వసూలు చేసేది మీరు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేది మీరు. అదేమైతుందంటే టౌన్లో 3-4 థియేటర్లు ఉంటాయండి. ఏ థియేటర్లో పడ్డాడో ఆ థియేటర్కి కనీసం ఆ క్యాంటీనో సైకిల్ స్టాండో లేకుంటే ఏదో కొద్దిగా ఖర్చులు వెళ్ళేసి కొద్దిగా బెటర్ సినిమా పడ్డాడు, కొంత మాకు ఆ నెల 1 లక్ష లాభం వస్తుంది. మిగతా పక్కన 2 థియేటర్లు లక్ష నష్టాలు పోతారు. ఈ 1 లక్ష వచ్చే బదులు 1 లక్ష నష్టం అవుతుంది. కాబట్టి మంచి నమ్మకస్తుడు మా డిస్ట్రిబ్యూటరు, ఆయనకు ఒక 40 లక్షలు ఇచ్చినా పర్లేదు, 20 లక్షలు ఇచ్చినా ఇచ్చేసి ఆయన కొద్దిగా 2,000-3,000 రెంట్ తక్కువ అడిగినా లేకుంటే ఇంకో పద్ధతి అడిగినా కూడా మేము తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తుంది. యూనిటీ అనేది ఉండదండి. మా ఒక గ్రామంలో మేము 3 థియేటర్లలో యూనిటీ కనుకుంటే సక్సెస్ అవుతాం. ఆ ముగ్గురే కాలేని వాళ్ళు ఈ 3వ థియేటర్లు ఎక్కడైతాం. కాబట్టి ఇప్పుడు భరించలేని పరిస్థితులు వచ్చినాక ఈ మాత్రం మీటింగ్స్ అన్నీ అవుతున్నాయి.